అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకు విడదీయరని బంధానికి ప్రతీక మన రక్షాబంధన్. ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ఈ పండుగలో సోదరి కట్టే ఆ చిన్న దారం వెనుక ఒక అద్భుతమైన కథ, ఒక చిరస్మరణీయమైన వాగ్దానం దాగి ఉందని మీకు తెలుసా? ఆ కథేంటో ఇప్పుడు విందాం. ఆ కథ ద్వాపరయుగంలో జరిగింది. పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం ఆనందంతో ఐశ్వర్యంతో వెల్లివిరుస్తోంది. ఒకరోజు పాండవుల ఆత్మీయ సోదరుడైన శ్రీకృష్ణుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక చెరకుగడను తీసుకుని దాన్ని కోయడానికి ప్రయత్నించాడు. కాని అయ్యో, పొరపాటున కత్తి జారి ఆయన చిటికన వేలికి గాయమైంది. వెంటనే రక్తం చిమ్ముటూ ధారగా కారసాగింది. అది చూసిన శ్రీకృష్ణుని భార్యలైన రుక్మిణీ సత్యభామలు స్వామీ అంటూ కంగారుపడి గాయానికి కట్టుకట్టడానికి వస్త్రం కోసం అంతఃపురం వైపు పరుగులు తీశారు. కాని అక్కడే ఉన్న పాండవుల సోదరి పాంచాలి ద్రౌపది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అందరిలా కంగారుపడలేదు. ఆమె మనసులో ఒకటే నిశ్చయం. వెంటనే తను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన పట్టుచీర కొంగును ఫెళ్లున చించేసింది. ఆ చిరిగిన వస్త్రపు ముక్కను తీసుకుని ప్రేమగా, శ్రద్ధగా శ్రీకృష్ణుని వేలికి కట్టుకట్టింది. ఆమె నిస్వార్థమైన ప్రేమకు, వెంటనే స్పందించిన తీరుకు శ్రీకృష్ణుని హృదయం ద్రవించింది. ఆయన ఆమె తలపై చెయ్యివేసి గంభీరమైన ఆప్యాయపూరక స్వరంతో ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు గంభీరంగా, ఆప్యాయంగా, సోదరీ ద్రౌపది, ఈరోజు నువ్వు నాకు అమూల్యమైన రక్షను అందించావు. ఈ చిన్న వస్త్రపు పోగుతో నువ్వు నా ప్రాణానికి రక్షగా నిలిచావు. దీనికి నేను ఏమిచ్చినా రుణం తీరదు. ఈ క్షణం నుండి నీకు ఎప్పుడైనా ఎలాంటి కష్టం వచ్చినా నీ మానప్రాణాలకు రక్షగా ఈ కృష్ణుడు నీకు అండగా ఉంటాడు. ఇది నా వాగ్దానం. ద్రౌపది ఆనందంగా, చిరునవ్వుతో ఆ ఆశీర్వాదాన్ని అందుకుంది. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత విధి ఆడిన వింత నాటకంలో పాండవులు కౌరవులతో ఆడిన మాయాజూదంలో సర్వం కోల్పోయారు. కౌరవ సభ నిండుగా ఉంది. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు క్రూరంగా నవ్వి తన తమ్ముడైన దుశ్శాసనుడివైపు చూసి ఇలా ఆజ్ఞాపించాడు. దుర్యోధనుడు క్రూరంగా, దుశ్శాసనా, ఆ దాసిని ద్రౌపదిని సభలోకి జుట్టు పట్టుకుని ఈడ్చుకునిరా. ఆమె వస్త్రాలను తొలగించి అవమానించు. ఆ దుర్మార్గుడు అలాగే చేశాడు. నిండు సభలో ఆ మహారాణిని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి ఆమె వస్త్రాలను తొలగించడానికి ప్రయత్నించాడు. ఆ క్లిష్ట సమయంలో ద్రౌపది తన భర్తలవైపు, సభలోని భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలవైపు సహాయం కోసం చూసింది. కాని ఎవరూ ఆమెను కాపాడలేక తలలు దించుకున్నారు. ఇక తనకు దిక్కెవరూ లేరని గ్రహించిన ద్రౌపది కళ్ళు మూసుకొని హృదయాంతరాళాల నుండి ఆర్తనాదం చేసింది. ద్రౌపది గొంతు వణుకుతూ ప్రార్థనగా, ఓ ద్వారకావాసా, గోవిందా, ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకో కృష్ణ, నన్ను ఈ దుర్మార్గుల నుండి రక్షించు. భక్తురాలి పిలుపు, తన సోదరి ఆర్తనాదం ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని చెవినపడింది. ఆయన తన వాగ్దానాన్ని గుర్తుచేసుకున్నాడు. తన యోగమాయతో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఇక్కడ దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగడం మొదలుపెట్టాడు. కాని ఏంటిది? చీర వస్తూనే ఉంది. 1, 2, 10, 100 రంగురంగున చీరలు రాసులుగా పేరుకుపోయాయి. దుశ్శాసనుడు లాగీలాగీ అలిసిపోయి సిగ్గుతో, నిస్సత్వంతో ఆ చీరల గుట్టపైనే కుప్పకులిపోయాడు. చూశారా? ఒక చిన్న వస్త్రపు ముక్కతో శ్రీకృష్ణునికి రక్షకట్టిన ద్రౌపదికి ఆయన చీరలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. ఆ సంఘటనే ఈనాటికి రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచిపోయింది. అందుకే సోదరి తన సోదరుడికి కట్టే రాఖీ కేవలం ఒక రంగురంగుల దారం కాదు, అది ఒక భరోసా, ఒక నమ్మకం. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ సోదరుడిచ్చే ఒక అభయం. ప్రతి సోదరిలో ద్రౌపదిని, ప్రతి సోదరుడిలో శ్రీకృష్ణుణ్ణి చూసుకునే పవిత్రమైన పండుగే ఈ రక్షాబంధన్.